లేకపోతే ఆకాశం కానీ, గాలి కానీ, అగ్ని కానీ, నీరు కానీ, భూమి కానీ ఇది లేకపోతే మన జీవన విధానమే లేదు. అటువంటి పంచభూతములను సృష్టించి తద్వారా మనల్ని కూడా సృష్టించి మనల్ని కూడా జీవితమిస్తున్నాడు ఆ భగవంతుడు. మరి పంచభూతాల యొక్క విశిష్టతను మన వేదములో ఎంతో అద్భుతంగా చెప్పున్నాడు ఆ వేద భగవంతుడు. కాబట్టి మన సనాతన ధర్మాన్ని ప్రతి హిందువు కూడా ఎంతో కొంత విని మన పిల్లలకు ఆ జ్ఞానాన్ని అందించాలన్నటువంటి దివ్య సంకల్పముతో కాశీ విశ్వేశ్వరుడు యొక్క మరి వెంకటేశ్వర స్వామి యొక్క జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దివ్య సంకల్పం ద్వారా బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ వేదభారతి పీఠం, అందులో వేదాధ్యయనం, తద్వారా ఈ గంగాహారతి, గోదావరి హారతి మనం ఆశ్రమించి నడిపిస్తున్నాం. ప్రతిరోజు ఇదే విధంగా ఒక్కరోజు కూడా ఆపకుండా మనం ఏ విధంగా 3 పూటలు భోజనం చేస్తుంటామో అదేవిధంగా అమ్మవారికి ప్రతి నిత్యం కూడా ఈ మహాహారతి కార్యక్రమాన్ని అందజేస్తున్నాం మీ అందరి యొక్క సహకారములతో. కాబట్టి ఈ కార్యక్రమం వేదం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఆ వేదం ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో అనేక విధములుగా అధ్యయన క్రమంగా ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా వినాలి, మన పిల్లలకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ వేదం ఏ విధంగా అందించాలన్నటువంటి అన్ని విషయంలో కూడా ఎస్వీబీపీ యూట్యూబ్ ఛానల్లో మీకు అందజేస్తున్నాం. కాబట్టి మీరందరూ దయచేసి అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, అనేకమైనటువంటి పాటలు కావచ్చు, అనేకమైనటువంటి చిత్రాలు కావచ్చు, వినొచ్చు, చూడొచ్చు. దాంతో పాటు వేదాన్ని కూడా ఒక అర్ధగంట విన్నట్లయితే మన జీవితము, మన సంస్కృతి, మన పరివారం కూడా పవిత్రమై సుఖశాంతులతో జీవిస్తారనే భావన చేసి మీకు చెబుతున్నాం. కాబట్టి మొబైల్లో ఎస్వీబీపీ శ్రీ వేదభారతి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరేం చేసుకోవడం కాదు, మీ బంధుమిత్రులందరూ కూడా తెలియజేయండి. ఇప్పటికీ చాలా వెనకబడ్డాం మన ధర్మములో. పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, కానీ దానికి మూలమేంటో మనం కోల్పోయాం. అదే వేదం, దివ్యమైనటువంటి వేద సంపద, భగవంతుడు సాక్షాత్ ఇచ్చినటువంటి వేద సంపద వినసొంపుగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వేదాన్ని మీ బంధుమిత్రులందరూ కూడా తెలియజేసి తప్పనిసరిగా ప్రతి హిందువు ఏమి చేయకపోయినా పర్వాలేదు, అంటే మన శాస్త్రాలు, మన మహర్షులందరూ ఏం చెప్పారంటే ఈశ్వరుణ్ణి, పరమాత్మను అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ వేదాన్ని మాత్రం మరవద్దని చెప్పేసి ఒక నినాదం. అటువంటి వేదాన్ని మన భారతదేశంలో 30-40 సంవత్సరముల తర్వాత ప్రతి ఇంటా చేర్పించే బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఆ వేదం మన యూట్యూబ్లో మీకు ఇబ్బంది లేకుండా వినేదానికి కూడా అనుకూలంగా మనం అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా మీ బంధుమిత్రులందరూ కూడా చెప్పండి. ఈ కార్యక్రమాన్ని కూడా మీకు లైవ్లో ప్రతిరోజు వస్తుంటుంది. కాబట్టి లైవ్లో కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు, ప్రతి విద్య కార్యక్రమం మీ కొరకు, మన కొరకు అందిస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా ఈ హారతి కార్యక్రమానికి సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అదే ఎందుకంటే ఇది ఆగకుండా నడిపించవలసినటువంటి కార్యక్రమం. కాబట్టి మీరు సహాయం చేయండి, 10 మందికి చెప్పండి. ఇక్కడ బాసర్లో వేదభారతి పీఠం, అదేవిధంగా పిల్లలందరూ కూడా బీజాక్షరాలు మన ఆశ్రమంలో రాస్తున్నాం. ప్రతిరోజు ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం ఆశ్రమానికి బీజాక్షరాలకు వచ్చిన భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాదం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశ్రమానికి రావచ్చు. అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొంది తరిస్తారని భావించి అందరికీ జై శ్రీవేదం. హారతి కార్యక్రమం తర్వాత మీకు మన అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు కదా, అది హారతి కార్యక్రమం తర్వాత మీకు అందరూ కూడా ఇస్తారు. అన్నపూర్ణ యొక్క స్వరూపం కాబట్టి అమ్మవారికి పూజ అయిన తర్వాత మీకు ఆ ప్రసాదం అందజేస్తారు. కాబట్టి మీరు ఆ ప్రసాదాన్ని మీ బియ్యంలో కలుపుకుంటూ ప్రతిరోజు అమ్మవారిని భావిస్తూ మీ పిల్లలకు కనిపెట్టినట్లయితే ప్రతిరోజు అన్నపూర్ణాదేవి మన ఇంట్లో ఉన్నంత శక్తి వస్తుంది. కాబట్టి దాన్ని మర్చిపోవద్దు. జై శ్రీవేదం.